శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మళ్ళీ అర్జున, నీవు ఈ యుద్ధంలో గెలిస్తే రాజ్య సుఖాలు అనుభవిస్తావు, యుద్ధంలో మరణిస్తే స్వర్గ సుఖాలు అనుభవిస్తావు. రెండూ నీకు లాభదాయకమే. కాబట్టి వెంటనే లేచి యుద్ధానికి సిద్ధంగా యుద్ధం చేయడానికి నిశ్చయం చేసుకో. కృష్ణుడు ఇప్పటిదాకా చెప్పిందంతా ఒక్క ముక్కలో వివరించాడు. అర్జున, ఇన్ని మాటలెందుకు? యుద్ధంలో జరిగే పరిణామాలు రెండు: గెలుపు, ఓటమి. నీవు చావడం లేదా వాళ్ళు నీ చేతిలో చావడం. యుద్ధంలో నీవు చస్తే నీకు వేరే స్వర్గం వస్తుంది, నీవు గెలిస్తే నీవు రాజ్యభోగాలు అనుభవిస్తావు. రెండూ నీకు అనుకూలమైనవే. కాబట్టి నీ శోకము విషాదము మాని పైకిలే, లేచి యుద్ధం చెయ్యి, శత్రువులతో పోరాడు, నీ క్షత్రియ ధర్మం నిలబెట్టు అని ప్రబోధించాడు కృష్ణుడు. ఇక్కడితో లౌక్యంగా కూడా చెప్పడం అయిపోయింది. కానీ అర్జునుడిలో ఎలాంటి చలనము లేదు. అర్జునుడు కదల్లేదు, మెదల్లేదు, స్తబ్దుగా కూర్చున్నాడు. ఈ పాచిక కూడా పారలేదని గ్రహించిన కృష్ణుడు ఇక్కడి నుండి కర్మ గురించి, ఎలా కర్మ చేయాలో అర్జునుడికి చెప్తున్నాడు. అర్జున, జయాపజయములను, లాభనష్టములను, సుఖదుఖములను సమానంగా భావించి నీవు నీ కర్తవ్య కర్మ అయిన ఈ యుద్ధం చేయి. అప్పుడు నీకు ఈ యుద్ధం చేసిన పాపం అంటదు. ఇక్కడ కృష్ణుడు కర్మలు చేసిన ఆ కర్మల వాసనలు ఎలా అంటుకోకుండా ఉంటాయి అనే విషయాన్ని చెప్తున్నాడు. దానినే సమభావము అంటారు. దానికి కావాల్సింది నిశ్చయాత్మక బుద్ధి. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయము ఇవి ద్వంద్వాలు. వీటి పట్ల సమభావం కలిగి ఉంటే ఆ కర్మల వల్ల ఉత్పన్నమయ్యే వాసనలు మనకు అంటవు. కాబట్టి సుఖము, లాభము, జయము కలిగినప్పుడు పొంగిపోవడం, దానికి వ్యతిరేకంగా జరిగితే కృంగిపోవడం మంచిది కాదు. ఒక కర్మ చేస్తే ఏదో ఒక ఫలితం వస్తుంది, తప్పదు. అది ముందు మనకి తెలియదు, వచ్చిన తర్వాత అనుభవించడమే మన కర్తవ్యం. కాబట్టి వాటి పట్ల సమభావం ఉంటే మనస్సు శాంతిగా, సుఖంగా ఉంటుంది. ఈ విషయం గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. కర్తవ్యములు అంటే చేయాల్సిన పనులు. ఇవి రెండు రకాలు. ఒకటి సంతోషంతో చేయాల్సినవి, అంటే మనకు ఇష్టమైన, మనం ఇష్టంతో చేసే పని. రెండవది మనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసే పని, దుఃఖమును కలిగించే పని. మొదటిది మనకు ఇష్టమైన పని కాబట్టి ఇష్టంగా చేస్తాం. రెండవది ఏడుస్తూ చేస్తాం. ఇష్టం లేని పని చేయాల్సి వచ్చిందే అని, ఇష్టం లేని పని కాబట్టి ఏడుస్తూ చేస్తాం. కానీ రెండు చేయవలసిన పనులే, తప్పించుకునేవి కావు. కాబట్టి వీటి యందు సమత్వం పాటిస్తే ఏ చిక్కు ఉండదు అని చెప్తున్నాడు భగవానుడు. హిమాలయాలలో ఎవరూ లేని చోట సమత్వం పాటించడం గొప్ప కాదు. అక్కడ ఎవరూ లేరు కాబట్టి సమత్వం దానంతట అదే వస్తుంది. కానీ ప్రాపంచిక విషయములు అనుభవిస్తూ ప్రపంచంలో తిరుగుతూ సమత్వం పాటించడమే ఒక యోగము అని భగవానుడు అంటాడు. మనస్సులో సమత్వం లేకపోతే అది ఆలోచించలేదు, మనస్సు పనిచేయడం మానేస్తుంది. అంతేకాని దేవుడు గొప్పవాళ్లకు ఎక్కువ తెలివితేటలు ఇచ్చాడు, నాకు తక్కువ తెలివితేటలు ఇచ్చాడు అని అనడం వివేకం కాదు. పరమాత్మ అందరికీ ఒకే విధమైన మెదడు, బుద్ధి, ఆలోచన శక్తి ఇచ్చాడు. కానీ దానిని మనం సక్రమంగా వినియోగించడం లేదు. కొంతమంది అసలు వినియోగించరు. మన ఆలోచనలన్నీ ధనం సంపాదించడం, సుఖాలు అనుభవించడం వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు టీవీ సీరియళ్లు చూసి ఆ సీరియళ్ల గురించి ఆలోచిస్తూ ఆ కష్టాలన్నీ తాము మానసికంగా అనుభవిస్తూ మానసిక ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. దానివలన మనసు ఎప్పుడూ ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది. నేటి యువతరం కూడా ఎక్కువగా సినిమాలు చూస్తూ, ప్రేమ వ్యవహారాలలో, రాజకీయాలలో మునిగి తేలుతూ వాటి గురించే ఆలోచిస్తూ చదువు మీద ఏకాగ్రతను కోల్పోతున్నారు. సుఖం వచ్చినప్పుడు ఎగిరెగిరి పడడం, ఆనందపడడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం చాలామందికి ఒక అలవాటుగా మారిపోయింది. దీనికి విరుగుడు సమత్వం. సుఖదుఖాలను సమంగా భావిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచించే శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఇంటి విషయాలలో కానీ రాణించగలడు. ప్రస్తుతం అర్జునుడు బాగా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు. అందువలన అర్జునుడి ఆలోచన శక్తి పనిచేయడం లేదు. అర్జునుడిలో ఉన్న ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయగలిగితే అతను మామూలు స్థితికి వస్తాడు. ఈ మెంటల్ ఇంబ్యాలెన్స్ జీవితంలో ప్రతి మానవుడికి వస్తుంది. అప్పుడు మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఏ విషయాన్ని సక్రమంగా ఆలోచించలేడు. ఎప్పుడు మనసు అల్లకల్లోలంగా ఉంటుంది. సరి అయిన నిర్ణయం తీసుకోలేడు. అప్పుడు కావాల్సింది మానసిక ప్రశాంతత. దానికి మార్గం సుఖదుఖములలో సమంగా ప్రవర్తించడం. ఎందుకంటే ఎల్లప్పుడూ సుఖం ఉండదు, ఎల్లప్పుడూ దుఃఖం ఉండదు. సుఖదుఖం ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది అనివార్యం అని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు. కానీ మనం మాత్రం మాకు ఎల్లప్పుడూ సుఖమే కలగాలని రోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. ఇంకా కొంతమంది మేము ఆ దేవుణ్ణి కొలిస్తే అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి అని అంటూ ఉంటారు.
ఇది అసాధ్యము అని తెలుసుకోవడమే వివేకం. అందుకే సుఖము దుఃఖము మధ్య సమత్వం సాధించాలని భగవానుడు చెప్పాడు. సుఖ దుఃఖాలను సమంగా చూసినప్పుడే మనసు ప్రశాంతంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. అందుకని కృష్ణుడు ఇలా అంటున్నాడు, అర్జున, నీవు నీ కర్తవ్యమును నిర్వర్తించు, అంటే చేయాల్సిన పని చెయ్యి. దాని వలన సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా, జయం కలుగుతుందా, అపజయం కలుగుతుందా అని ఆలోచించకు, బాధపడకు, కంగారు పడకు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తిస్తే నీకు పాపం రాదు. అంటే ద్వంద్వాల వలన నీ మనసు కలత చెందదు, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. అన్ని ద్వంద్వాలను సమంగా అనుభవిస్తుంది, ఆలోచన శక్తిని పెంపొందించుకుంటుంది. కాబట్టి ఎప్పుడూ చిరునవ్వుతో ఉండు. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవద్దు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవద్దు, శోకించవద్దు. ఎల్లప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకో. లేచి యుద్ధం చెయ్యి అని కృష్ణుడు బోధించాడు. మళ్ళీ అర్జున, ఈ సమత్వ భావనను ఇప్పటి వరకు నీకు సాంఖ్యయోగం ఆధారంగా, అంటే జ్ఞానం ఆధారంగా చెప్పాను. యోగము అంటే కర్మను కేవలం యాంత్రికంగా ఒక కర్మగా కాకుండా ఒక యోగంగా ఆచరిస్తే అదే కర్మయోగం అవుతుంది. ఆ కర్మయోగం ఆధారంగా ఈ సమత్వ భావనను ఎలా ఆచరించవచ్చో చెప్తాను, విను. ఇది తెలుసుకుంటే నీవు నీ కర్మ బంధనాలను దూరంగా నెట్టివేయగలవు. దానివలన నీకు జ్ఞానం కలుగుతుంది అని చెప్పాడు కృష్ణుడు. ఇక్కడ సాంఖ్యము అంటే ఉపనిషత్తులలో చెప్పబడిన ఆత్మజ్ఞానమును గురించి చెప్పబడే తత్వము, జ్ఞానయోగము అని అర్థం చేసుకోవాలి. అర్జున, ఇప్పటిదాకా నీకు జ్ఞానయోగం గురించి, ఆత్మజ్ఞానం గురించి చెప్పాను, అంటే సాంఖ్యం గురించి చెప్పాను. ఇక్కడి నుండి కర్మయోగం గురించి క్లుప్తంగా చెప్తాను అని అన్నాడు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. అన్నీ జ్ఞానంతోనే సంక్రమిస్తాయి, జ్ఞానమే ముఖ్యం, జ్ఞానంతోనే ఆత్మతత్వం బోధపడుతుంది అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కర్మయోగం ఎందుకు అని సందేహం వస్తుంది. ఎందుకంటే అందరూ ఒకే విధంగా ఉండరు. కొందరికి పరిమిత జ్ఞానం ఉంటుంది, మరికొందరికి విశేష జ్ఞానం ఉంటుంది. కొంతమంది కర్మలను కేవలం యాంత్రికంగా చేస్తూ ఉంటారు, మరికొంతమంది అపరిమితమైన ఆసక్తితో చేస్తూ ఉంటారు, మరికొంతమంది నిష్కామంగా కర్మలను ఒక యోగంగా ఆచరిస్తారు. ఎవరైనా సరే ముందు కర్మయోగం అవలంబించిన తర్వాత జ్ఞానయోగానికి వెళ్ళాలి. పరిమిత జ్ఞానం కలవారు మొదట కర్మయోగాన్ని అవలంబించి కొంత జ్ఞానం సంపాదించి తర్వాత మెట్టు ఎక్కాల్సి ఉంటుంది. కాబట్టి కర్మయోగం మొదటి మెట్టు అయితే జ్ఞానయోగం రెండవ మెట్టు అని అనుకోవచ్చు. కలియుగంలో జ్ఞాన సముపార్జన కష్టం, కానీ మోక్షము జ్ఞానంతోనే కలుగుతుంది. జ్ఞానం కలగాలంటే మొదట కర్మయోగం అభ్యసించి తర్వాత జ్ఞానయోగము అనే మెట్టు ఎక్కాలి. కానీ మనకు ఒక అపోహ ఉంది. కలియుగంలో కేవలం రామనామ స్మరణ కానీ, పరమాత్మనామ స్మరణ కానీ చేస్తే మోక్షం వస్తుంది అని. మనస్సును శుద్ధిపరచుకోవడానికి, గత జన్మల పాపఫలంలో నుండి విముక్తి పొందడానికి, కొత్తగా కర్మలు చేసి ఆ ఫలములు మూట కట్టుకోకుండా ఉండడానికి పరమాత్మనామ స్మరణ ఉపయోగపడుతుంది. కానీ కేవలం నామస్మరణతో మోక్షం రావడానికి అవకాశం లేదు. అందుకే కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, నీకు అన్ని విషయాలను సమంగా చూడాలని ఉపదేశించాను కదా. ఆ సమత్వం జ్ఞానపరంగానే కాక కర్మపరంగా కూడా చేయవచ్చు. అది ఎలాగో నీకు వివరిస్తాను. ఆ కర్మయోగ సారాంశమును నీవు బాగా వంట పట్టించుకొని ఈ కర్మ బంధనముల నుండి విముక్తుడివికా అంటూ చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు. ఏ కర్మనైనా నిష్కామంగా ఒక యోగంగా చేస్తే దానికి ఎప్పటికీ అపజయం ఉండదు, విపరీత ఫలితములు ఉండవు, అన్నీ మంచి ఫలితములే కలుగుతాయి. పైగా ఈ నిష్కామ కర్మయోగమును పూర్తిగా ఆచరించకపోయినా పర్వాలేదు, ఎంత చేస్తే అంతవరకే ఫలితం ఇస్తుంది. ఏ కొంచెం సాధన చేసినా అది మనలను మృత్యుభయం నుండి కాపాడుతుంది. ఒక విషయం చెప్పే ముందు దాని గురించి గొప్పగా చెప్పాలి, అప్పుడే చెప్పబోయే విషయం చక్కగా అర్థమవుతుంది. దానినే భగవానుడు ఇక్కడ చేస్తున్నాడు. కర్మయోగము అంటే మానవ జీవన విధానం. బయట మనం ఎంతో ఉన్నతిని, ప్రగతిని సాధిస్తాం, కానీ లోపల అంతా కల్మషంగా ఉంటుంది. కానీ లోపల కూడా అంతరంగం కూడా శుభ్రంగా ఉంచుకోమని చెప్పేదే ఈ జ్ఞాన కర్మయోగములు. చాలామందికి ఎంతో ఐశ్వర్యం, సంపదలు, చుట్టూ జనం ఉంటారు, కానీ ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. ఏదో తెలియని వెలితి, ఏదో కావాలనే తపన, మనశ్శాంతి కొరకు పరితపిస్తూ ఉంటారు. ఆ మనశ్శాంతి ఇదిగో ఈ జ్ఞాన కర్మయోగంలో ఆచరిస్తే దొరుకుతుంది అని భగవానుడు చెప్తున్నాడు. ప్రస్తుతం అర్జునుడు అదే అశాంతితో బాధపడుతున్నాడు. ఏదో జరిగిపోతుంది అని ఆవేదన చెందుతున్నాడు. దానిని పోగొట్టడమే కృష్ణుడి కర్తవ్యం. మనశ్శాంతి మన యొక్క మానసిక ప్రవర్తన వల్ల కలుగుతుందే కానీ మనకు ఉన్న సిరి సంపదల వల్ల కాదు అని కర్మయోగం బోధిస్తుంది. సుఖం ఎక్కడో లేదు, మనకు ఉన్న ధనము, ఆస్తి, పదవి, సంపాదన వీటిలో లేదు. ఇవి ఎన్ని ఉన్నా నిరంతరం దుఃఖంతో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. సుఖం మనలో ఉంది.
మన ఫీలింగ్లో ఉంది, మన మనసులో ఉంది. కానీ మనం దానిని నమ్మం. మనకు అంగబలం అర్ధబలం ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే అని అపోహలో ఉంటాం. ధనం కానీ, బంగారం కానీ, ఆస్తి కానీ ఒక మేరకు ఉంటే పర్వాలేదు, అమితంగా ఉంటే అదే అన్ని దుఃఖాలకు కారణమవుతుంది. కాబట్టి ధనము, ఆస్తి, బంగారము, అంగబలము శారీరక సుఖాన్ని ఇస్తాయేమో కానీ మానసిక సుఖాన్ని, మానసిక ఆనందాన్ని ఇవ్వవు. ఈ కర్మయోగం అనుష్ఠానం చేస్తే ఎవ్వరికీ అపజయమే ఉండదు. చేసిన కర్మలకు విపరీత ఫలితములు కూడా రావు, సక్రమమైన ఫలితములే వస్తాయి. ఎలాగంటే మనం కర్మలను మెటీరియలిస్టిక్గా చేస్తాం, కర్మను కర్మగానే చేస్తాం. కానీ కర్మను ఒక యోగంగా చేస్తే, అంటే పరిశుద్ధమైన చిత్తముతో చేస్తే దాని వలన అపజయం కానీ విపరీత పరిణామాలు కానీ ఉండవు. ఏవేవో కోరికలు కోరుకుంటూ కర్మలు చేస్తే ఆ కోరికలు తీరకపోతే విపరీత పరిణామాలు సంభవిస్తాయి. కానీ నా ధర్మం నేను చేస్తున్నాను, ఏ ఫలితం వచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను, పరమాత్మ ప్రసాదం అనుకుంటాను అని కర్మని ఒక యోగంగా చేస్తే విపరీత పరిణామాలు అంటూ ఏమీ ఉండవు. పైగా ప్రతి అపజయం నుండి తిరిగి జయం పొందడానికి కావలసిన పాఠాలు కూడా నేర్చుకుంటాడు. ఈ కర్మయోగం పూర్తిగా ఆచరించవలసిన అవసరం లేదు, కొంచెం ఆచరించినా చాలు. ఆ జనన మరణ భయం నుండి విముక్తి పొందవచ్చు. ఎందుకంటే ప్రాపంచికమైన కర్మలు పూర్తిగా చేస్తేనే కానీ నీకు ఫలితం దక్కదు. కానీ ఈ కర్మయోగము చిత్తశుద్ధితో నిష్కామంగా చేస్తే కొద్దిగా ఆచరించిన పూర్తి ఫలితం ఇస్తుంది. ఒక కోటీశ్వరుడు ఏదో పుణ్యం వస్తుందని ₹1,00,00,000 దానం చేస్తే వచ్చే ఫలం, ఒక సామాన్యుడు ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెడితే వచ్చే ఫలితం కన్నా తక్కువే. క్లుప్తంగా చెప్పాలంటే కర్మను కోరికతో చేస్తే బంధనాలు కలిగిస్తుంది, అశాంతిని కలిగిస్తుంది. కర్మను కోరిక లేకుండా చేస్తే శాంతిని కలిగిస్తుంది. కర్మ బంధనాల నుండి మోక్షమును కలిగిస్తుంది. ఈ నిష్కామకర్మ యోగమును అవలంబించిన వాడి బుద్ధి ఏకాగ్రంగా నిశ్చయంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకొని దాని కొరకు కర్మ చేస్తే వాడి బుద్ధి పరిపరి విధాలా పోతుంది, కుదురుగా నిశ్చయంగా ఉండదు. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మానవులకు దైవం మీద నిశ్చయమైన బుద్ధి ఉండాలి. ఆ దేవుడు మంచివాడు, ఈ దేవుడు మనకు కోరిన వరాలివ్వడు అనే భేదభావం ఉండకూడదు. అలాగే నిశ్చయమైన బుద్ధి కలవాడు ఏ పని చేసినా సక్రమంగా విజయవంతంగా చేస్తాడు. ఏ పని చేస్తున్నా మనసు దైవం మీద నిలిపి ఉంచుతాడు. ప్రాపంచిక విషయాలను ఎక్కువగా పట్టించుకోడు. ఒక లక్ష్యము అంటూ లేని వాడి బుద్ధి శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ముళ్ళ పొద మీద తీగ పాకినట్టు అడ్డదిడ్డంగా పాకుతుంది. ప్రపంచంలో దొరికే అన్ని వస్తువుల మీదకి మనసు పోతుంది, వాటి కోసం వెంపర్లాడుతుంది. ఉదాహరణకు సూర్యకిరణాలను భూత అద్దంలో నుండి ప్రసరింపజేస్తే అవి ఏకాగ్రత చెంది దేనినైనా సరే భస్మం చేసేస్తాయి. అదే సూర్యకిరణాలు విడివిడిగా ఉంటే ఆ పని చేయలేవు. కాబట్టి మానవునికి ఏకాగ్ర బుద్ధి అవసరం. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే బుద్ధిని నిలకడగా ఉంచుకోవడం, స్థిరంగా ఉంచుకోవడం. ఎవరికైనా బుద్ధి స్థిరంగా నిశ్చయం లేకుండా చంచలంగా ఉంటే వాడు ఏ పని సక్రమంగా చేయలేడు. కాబట్టి ఏ కర్మ చేయడానికైనా నిశ్చయమైన బుద్ధి అవసరం. అంటే మన మనసును బుద్ధిని ఏకాగ్రం చేయాలి, చేసే పని మీదనే ఉంచాలి, అటు ఇటు పోనివ్వకూడదు. మనం ఏం చేయాలి, ఏం సాధించాలి, మన జీవన లక్ష్యం ఏంటి అని ముందు నిర్ణయించుకోవాలి. తర్వాత నిష్కామ కర్మ మొదలు పెట్టాలి. అంతేకాని ముందు ఏదో ఒక కర్మ మొదలుపెట్టి దాని మీద మనసు పెట్టకుండా చేసి తుదకు విపరీతమైన ఫలితములను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఏ పని చేయడానికైనా నిశ్చయాత్మకమైన బుద్ధి అవసరం. అలా కాకుండా ఒక నిశ్చయం లక్ష్యం అంటూ లేని వారి బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఏ పని మీద ధ్యాస ఉండదు, అన్ని పనులు మొదలు పెడతాడు, ఏ పని పూర్తిగా చేయడు, తుదకు అబాస్ పాలవుతాడు. ఏ మానవుడికైనా జీవితాశయం ఒకటి ఉండాలి, దాన్ని బట్టి అతని జీవన విధానం ఉంటుంది. ఉన్నతమైన ఆశయాలు కలవారి జీవన విధానం కూడా ఉన్నతంగా ఉంటుంది. అతడు ఉన్నత శిఖరాలు ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా అల్పబుద్ధి కలవారికి ఆశయములు కూడా చిన్నవిగానే ఉంటాయి, వారి జీవితాలు కూడా అల్పంగానే ఉంటాయి. కొంతమంది ఈ జీవితం అశాశ్వతం, క్షణికం అని దీని గురించి ఆలోచించరు. చచ్చిన తర్వాత స్వర్గలోక సుఖాల గురించి ఆలోచిస్తారు. కానీ ఆ స్వర్గలోకం కూడా శాశ్వతం కాదు అని వారికి తెలియదు. మరికొంతమంది ఇవేమీ కాదు, మోక్షమే అసలైన పరమపదము, అక్కడికి పోతే తిరిగి జన్మ ఉండదు అని ఆ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ విధంగా వివిధములైన మానవులు వివిధములైన ప్రవృత్తులు కలిగి ఉంటారు. అందుకని మానవులను 2 విధాలుగా విభజించాడు కృష్ణుడు: వ్యవసాయాత్మిక బుద్ధి కలవారు, అవ్యవసాయాత్మిక బుద్ధి కలవారు. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయమైన బుద్ధి. ఏకాభవతి అంటే ఆ బుద్ధి ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటుంది, మార్పు చెందదు, స్థిరంగా ఉంటుంది. అవ్యవసాయినాం అంటే స్థిరమైన బుద్ధి లేని వాళ్ళు. వారి బుద్ధి బహుశాఖ అంటే శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది, అనంతంగా ఉంటుంది, అంటే అంతు లేకుండా విస్తరిస్తుంది. ఏ ఒక్కదాని మీద బుద్ధి నిలవదు.
మనలో ఎక్కువగా ఈ రెండవ రకం వారే కనపడుతూ ఉంటారు. ఏ పని నిలకడగా చేయరు, పూర్తి చేయరు. ఎవరు ఏది చెప్తే దాన్ని నమ్ముతారు. మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నాం కాబట్టి వారి బుద్ధి ఏ దేవుడి మీద నిలకడగా ఉండదు. దేవుళ్లలో భేదబుద్ధిని కల్పిస్తాడు. ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అని అంటే దేవుళ్లను మారుస్తూ ఉంటాడు. స్థిరమైన బుద్ధి కలిగి ఉండడు. పరమాత్మ ఒక్కడే అని తెలిసినా దాని మీద నిశ్చయమైన బుద్ధి ఉండదు. ఎవరు ఏది చెబితే దానిని ఆచరిస్తాడు. అటువంటి వారు ఎలా ఉంటారో మనకు ఇకపైన వివరించబోతున్నాడు శ్రీకృష్ణుడు. ఓ అర్జున, వివేకం లేని మానవులు ప్రాపంచిక సుఖముల కోసం మాత్రమే ప్రాకులాడుతూ ఉంటారు. అటువంటి వారు వేదములలో చెప్పబడిన విషయములను వాటి పైపైన అర్థములతో తీసుకుంటారు. ఎందుకంటే అవి కర్మలను, వాటి వలన వచ్చే ఫలముల గురించి చెప్తాయి. వేదములలో చెప్పబడిన విషయముల యొక్క అంతరార్థముల జోలికి పోరు. అటువంటి వారు యజ్ఞములు, యాగములు చేస్తే స్వర్గసుఖాలు లభిస్తాయని, స్వర్గసుఖాలకు మించిన సుఖము లేదని అనుకుంటూ ఉంటారు. అవే కాకుండా ప్రాపంచిక సుఖములను, కోరికలను పొందడానికి అవసరమైన వ్రతాలు మొదలగు సకామ కర్మలను ఆచరిస్తారు. పండితులు కూడా ఈ సకామ కర్మలు వేదములలో చెప్పబడ్డాయి అని ప్రచారం చేస్తారు. తీయగా ప్రవచనాలు చేస్తారు. ఈ తీయటి కబుర్లు నమ్మిన మానవులు ఎల్లప్పుడూ స్వర్గసుఖముల మీద, ఈ లోకంలో లభించే భోగాల మీద, సంపదల మీద ఆసక్తితో ఉంటారు. వారి బుద్ధులు పరమాత్మయందు నిశ్చయంగా లగ్నం కావు. వారి బుద్ధి కూడా స్థిరంగా ఉండదు. ఇక పుష్పితాం వాచాం అంటే అందమైన పూల వంటి మాటలు. ఈ పూలు ఫలములుగా రూపొందవు. అలాగే ఈ మాటలు కూడా ఫలప్రదాలు కావు. ఇటువంటి అందమైన తీయటి మాటలను, వేదములను సరిగ్గా లోతుగా అర్థం చేసుకొని వారు పలుకుతూ ఉంటారు. పైపై అర్థాలను మాత్రమే చెప్తూ ఉంటారు. ఇటువంటి మాటలను అవిపశ్చిత అంటే అజ్ఞానులు, తెలివిలేని వారు నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే వారికి కోరికలు ఎక్కువ. ఆ కోరికలు తీరడానికే కర్మలు చేస్తూ ఉంటారు. స్వర్గంలో లభించే సుఖాల కోసం వేదములలో చెప్పబడిన యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. అటువంటి వారు ఎంతటి పండితుడైనా, వేదములు అధ్యయనం చేసిన వాడైనా ఏదో ఒక కోరికతో కర్మలు చేసేవాడు అవివేకి కిందకే పరిగణింపబడతాడు. అటువంటి వారి గురించి చెప్పబోతున్నాడు పరమాత్మ. వేదములలో చెప్పబడిన విషయాల గురించి కొంతమంది వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. ఈ యాగం చేస్తే స్వర్గంలో ఈ ఫలం కలుగుతుంది అని ప్రచారం చేస్తూ ఉంటారు. వేదములలో యజ్ఞయాగముల గురించే కాదు, నిరాకారుడు, అవ్యయుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్మను తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ వేద పండితులు వాటి గురించి చెప్పరు. కేవలం సుఖాలు వచ్చే వాటి గురించే చెప్తూ ఉంటారు. వేదాలలో 3 విభాగాలు ఉన్నాయి. మొదటిది కర్మకాండ, రెండవది ఉపాసనాకాండ, మూడవది జ్ఞానకాండ. ఈ వేదముల గురించి వాదించే వాళ్ళు మొదటిది అయిన కర్మకాండల దగ్గరే ఆగిపోతారు. ఇటువంటి వారిని కామాత్మనః అంటే కోరికలే పరమావధిగా కలవారు అని అనవచ్చు. వీరికి తన భార్య, పిల్లలు, బంధువులు, తన ధనము, ఆస్తి, ఇల్లు, తన సుఖము, తన వారి సుఖము ఇవే వారికి కావాల్సింది. వారి మనసులలో ఎల్లప్పుడూ వీటి గురించి ఆలోచిస్తారు కానీ భగవంతుని గురించి, శాశ్వతమైన ఆనందం గురించి ఆలోచించరు. స్వర్గపరాహ అంటే వీరంతా తాము మరణించిన తర్వాత స్వర్గానికి పోతామని అనుకుంటూ ఉంటారు. ఎల్లప్పుడూ స్వర్గసుఖముల గురించి ఆలోచిస్తారు. కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే స్వర్గానికి ఎటువంటి విలువ లేదు. పరమాత్మను చేరుకోవడమే మానవుల అంతిమ లక్ష్యం. అవివేకుల దృష్టిలో స్వర్గసుఖాలే వారికి మోక్షంతో సమానం, కానీ జ్ఞానుల దృష్టిలో పరమాత్మలో ఐక్యం కావడమే అంతిమ లక్ష్యం. కేవలం తాత్కాలిక సుఖాలను ఇచ్చే ఈ లోక సంపదలు, స్వర్గసుఖాలు శాశ్వతం కావు అని తెలుసుకోవాలి. అదే జ్ఞానం. తర్వాత జన్మకర్మ ఫలప్రదం అని అన్నారు. అంటే కోరికలతో కూడిన కర్మలు మోక్షమును ఇవ్వలేవు, పైగా బంధనాలను కలుగచేస్తాయి, జనన మరణ చక్రంలో పడేస్తాయి. కాబట్టి కోరికలతో చేసే కర్మల కన్నా నిష్కామంగా చేసే కర్మలే ముఖ్యం. స్వర్గంలో లభించే భోగాల గురించి, ఈ లోకంలో లభించే ఐశ్వర్యాల గురించి ఎన్నో కర్మలు చేస్తూ ఉంటారు. కర్మకాండలు చేయడంలో తమ జీవితం అంతా వృధా చేసుకుంటూ ఉంటారు. కానీ వారికి దక్కేది తాత్కాలిక సుఖమే, అంతేకాని శాశ్వత సుఖం కాదు. వేద పండితులు తాము జ్ఞానులము అనుకునేవాళ్ళు చెప్పే ఈ తీయటి మాటలకు మానవుల మనసులు ఆకర్షింపబడుతున్నాయి, అటువైపు లాగబడుతున్నాయి. ఆ మాటలు విని సామాన్య జనులు మోసపోతున్నారు, కర్మకాండల వైపు మళ్ళుతున్నారు, శాశ్వత ఆనందం కోసం ప్రయత్నించడం లేదు. అటువంటి మాటలను వినవద్దని కృష్ణుడు హెచ్చరిస్తున్నాడు. పండితులు చెప్పే తీయటి మాటలు విని కర్మకాండల వైపే బుద్ధి నిలిపితే అటువంటి వారికి బుద్ధి నిలకడగా ఉండదు, చంచలంగా ఉంటుంది. భగవంతుని మీద మనసు నిలవదు. వారి బుద్ధి ఎల్లప్పుడూ ఈ లోకంలో దొరికే సుఖముల మీద, స్వర్గంలో లభించే సుఖముల మీద లగ్నం అయి ఉంటుంది. కాబట్టి మోక్షం కావాలనుకునే వాళ్ళు వేదాలలోని అసలైన అర్థాన్ని గ్రహించాలి.
మోక్షమునకు మార్గం ధ్యానం అని నమ్మాలి. ఆ ధ్యానానికి అవరోధం కలిగించే ఈ కర్మకాండల వైపు ఈ లోకములోనూ స్వర్గములోనూ లభించే సుఖముల గురించి ఆలోచించకూడదు అని బోధించాడు పరమాత్మ. మనం అనుదినం చేసే కర్మలు 3 విధాలుగా విభజింపబడ్డాయి. వాటి పేర్లు సాత్విక, రాజసిక, తామసిక కర్మలు. ఈ 3 విధాలైన కర్మల వలన మనం ఉన్నత స్థితికి కానీ అధోగతికి కానీ వెళతాం. సాత్విక కర్మ అంటే బాహ్య కర్మలను చేస్తూ మానసికమైన అభివృద్ధిని సాధించేది, మానసిక ప్రశాంతతకు మానసిక ఔన్నత్యానికి దోహదం చేసేది. అది సాత్విక కర్మ. అలా కాకుండా నాకు మానసిక అభివృద్ధి అక్కరలేదు, నాకు బాహ్య సుఖాలు సంతోషాలు మాత్రమే కావాలి, నేను బాగుపడడమే నాకు కావాలి, దానికి ఏమైనా చేస్తాను, దాని వలన సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా భరిస్తాను అంటే బాహ్యంగా నేను అభివృద్ధి చెందాలి, దాని వలన నాకు మనశ్శాంతి లేకపోయినా పర్వాలేదు అనేది రాజసిక కర్మ. నేను బాగుపడాలి, నేను బాగుపడడానికి పక్కవాడు సమాజం నాశనమైపోయినా పర్వాలేదు, నాకు పట్టదు, నేను బాగుపడడమే నాకు ప్రధానం, ఎవరెటు పోయినా నాకు అక్కర్లేదు, హింసకైనా పాల్పడి నేను బాగుపడతాను, నా స్వార్థం నేను చూసుకుంటాను. అటువంటి వాడు మానవుడి నుండి దానవుడిగా మారిపోతాడు. దీన్ని తామసిక కర్మ అంటారు. మనం సాధారణంగా మనకు కావలసిన వస్తువులు, ధనము, సంపద, ఆస్తులు ఉంటే శాంతి దానంతటా అదే వస్తుంది అని అనుకుంటాం. అది సరికాదు. మనం మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. దానికి మానసికమైన అభివృద్ధి కావాలి. దానికి సాత్వికమైన కర్మలు మాత్రమే చేయాలి. రాజసిక, తామసిక కర్మల వలన మనశ్శాంతి లభించదు అని భగవానుడు చెప్పాడు. ఇందులో మరొక విశేషం కూడా ఉంది. కర్మలన్నీ ఒకటిగానే ఉంటాయి. మనం ఏ భావనతో చేస్తామో దానిని బట్టి అది సాత్వికమా, రాజసికమా, తామసికమా అని నిర్ణయింపబడుతుంది. ఒకే సంఘటన, ఒకే సన్నివేశం గురించి ఒకడు పాజిటివ్గా స్పందిస్తే మరొకడు నెగిటివ్గా స్పందిస్తాడు. అలా స్పందించడం వారి వారి మానసిక అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ధనం సంపాదించడం అందరికీ కామన్. ఒకడు ధర్మంగా సంపాదిస్తాడు, మరొకడు అడ్డదారుల్లో సంపాదిస్తాడు, మరొకడైతే ఇంకొకడిని కొట్టి దోచుకుంటాడు. ఈ మూడిట్లో కర్మ ఒకటే కానీ విధానాలు వేరు. ఇప్పుడు రాజస తామస కర్మలు చేసేవారి గురించి చెప్తున్నాడు. తెలివిలేని వాళ్ళు, వివేకహీనుల గురించి చెప్తున్నాడు. అంటే మానసిక అభివృద్ధి లేనివాడు కేవలం ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తాడు కానీ మానసిక అభివృద్ధికి సంబంధించిన వాటి గురించి ఆలోచించడు. బయట ప్రపంచంలో పనులు చేసేటప్పుడు ఎప్పుడూ పూర్తిగా విజయం సాధించలేడు. వచ్చిన దానితో తృప్తి పొందలేడు. ఎల్లప్పుడూ దేనికో ఒకదానికి ప్రాకులాడుతూ ఉంటాడు. అటువంటి వాడికి మనశ్శాంతి కరువవుతుంది. తీవ్రమైన అశాంతితో బాధపడుతూ ఉంటాడు. మానసిక శాంతి కొరకు అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. పైగా ఈ ప్రాపంచిక విషయములలో పడ్డవాడు కుటుంబాన్ని, తన ఆరోగ్యాన్ని లెక్క చేయడు. వాటి గురించి మర్చిపోతాడు. ఎన్నో అనుభూతులను పోగొట్టుకుంటాడు. మనశ్శాంతికి దూరం అవుతాడు. ప్రాపంచిక విషయాల వెంట పిచ్చివాడిలా పరిగెడుతూ ఉంటాడు. అప్పటికి కూడా ఏమీ సాధించలేడు. ఇంకా ఏదో సాధించాలని తపడపడుతూ ఉంటాడు. అటువంటి వాడు అవివేకి. ఇటువంటి వారు సమాజంలో తక్కువేమీ కాదు. వారు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, వేదాలను అనుసరిస్తారు. కానీ వేదాలను చెప్పిన కర్మకాండలను మాత్రమే ఆచరిస్తారు. ఆ కర్మల ఫలితముల గురించి ప్రాకులాడుతూ ఉంటారు. యజ్ఞములు, యాగములు చేసి స్వర్గసుఖాలను పొందాలని అనుకుంటారు. ఈ యజ్ఞము, యాగము చేస్తే ఏ ఏ కోరికలు నెరవేరుతాయి, ఇంకా ఏమేమి హోమాలు చేస్తే మనకు లాభం వస్తుంది అని అనుకుంటారు. ఇంకొందరు శారీరక సుఖాల వెంట పరిగెడతారు. దేవుడికి పూజలు, వ్రతాలు చేసిన సంకల్పంలో తమకు ధనము, ధాన్యము, ఐశ్వర్యాలు, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అంటూ కోరికల లిస్టు చదువుతారు. చచ్చిన తర్వాత కూడా స్వర్గసుఖాలు కావాలని కోరుకుంటారు. ఆ స్వర్గసుఖాల కొరకు యజ్ఞయాగాలు చేస్తుంటారు. ఈ సిద్ధాంతాలు వీళ్ళు ఆచరించడమే కాకుండా వీటిని అందరికీ ప్రచారం చేస్తారు. అందరి చేత ఆచరింపచేస్తారు. కోరికలు తీరడం కోసం యజ్ఞాలు, యాగాలు, కామ్యకర్మలు చేయిస్తారు. కోరికలు తీరడానికి యంత్రాలు, తాయెత్తులు, చక్రాలు ఉన్నాయి అంటూ ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అతి సులభంగా ఆచరించదగ్గవిగా ఉంటాయి. అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తాయి. ప్రాపంచిక సుఖాలు పొందడం ఇంత సులభమా అని అనుకునేటట్లు ఉంటాయి. అంత తీయగా చెప్తారు. వారు తాము చెప్పే మాటలతో భోగములు, ఐశ్వర్యాలు వీటి యందు ఆశ పుట్టిస్తారు. సులభంగా ధనం సంపాదించడం, భోగములు అనుభవించడం గురించి చెప్తారు. ఇటువంటి వారికి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు. వారికి మనసు అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. తమకు ఏది తోస్తే అది చెప్తుంటారు. ఎవరేమి చెప్పినా అది చేస్తుంటారు. ప్రాపంచిక విషయాల వెంట పరిగెడుతూ ఉంటారు. మనశ్శాంతి కొరకు, మానసిక అభివృద్ధి కొరకు పాటుపడరు. అటువంటి వారు
అధార్మిక దృష్టి కలవారు, అవివేకులు. అటువంటి వారు ప్రాపంచిక బంధనాల నుండి విముక్తి పొందలేరు. కాబట్టి అర్జున, నీవు ఇటువంటి అజ్ఞానంలో పడకు అని బోధించాడు కృష్ణుడు. వేదముల యొక్క పూర్వ భాగంలో కర్మకాండలు, స్తోత్రములు వీటి గురించి చెప్పబడ్డాయి. సత్వ రజస్ తమో గుణములు, వాటి కలయిక వలన చేయబడే కార్యములు, వాటి వలన లభించే భోగములు సుఖములు, ఆ భోగములు సుఖములు పొందడానికి కావలసిన సాధనములు, వీటి గురించి వివరంగా వేదములలో చెప్పబడ్డాయి. ఓ అర్జున, వేదములలో చెప్పబడ్డ కర్మకాండలు కేవలం 3 గుణములలో అనునిత్యం వర్తించే వారికే గాని నీకు కాదు. నీవు మాత్రం వాటి గురించి పట్టించుకోకు, వాటిని విడిచిపెట్టు. సుఖదుఖాలకు జయాపజయాలకు అతీతంగా ఉండు. నీ మనస్సును పరమాత్మయందు లగ్నం చెయ్యి. నీ యోగక్షేమాల గురించి ఆరాటపడవద్దు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. వేదములలో జ్ఞానకాండ గురించి కూడా చెప్పబడింది, కానీ దాని గురించి ఎవరూ పట్టించుకోరు. స్వర్గసుఖాలకు సంబంధించిన కర్మకాండాల గురించి అందరూ చెప్తారు, అదే వేదము అనుకుంటారు. కాబట్టి ఓ అర్జున, నీవు ఈ రజోగుణము తమోగుణము వదిలిపెట్టు, సత్వమును ఆశ్రయించు, ఆత్మతత్వము గురించి తెలుసుకో. నీ గురించి, నీ యోగక్షేమాల గురించి ఆలోచించవద్దు. నీ కర్తవ్య కర్మలను నిర్వర్తించు అని జ్ఞానబోధ చేశాడు కృష్ణుడు. కర్మలు అందరూ చేస్తారు, కానీ కర్మలను ఒక యోగంగా చేసేవాడిని కర్మయోగి అంటారు. వేదములలో కూడా ఈ సత్వ రజస్ తమోగుణముల గురించి, వాటితో చేయబడే కర్మల గురించి చెప్పబడింది. 3 గుణములతో చేసే కర్మలు అన్నీ కూడా ప్రాకృతిక కర్మలు, అంటే ఏవేవో కోరికలు తీరడానికి చేయబడే కర్మలు. ఈ లోకంలో భోగభాగ్యాలను, పరలోకంలో స్వర్గసుఖాలను కోరి చేసే కర్మలు యజ్ఞయాగములు. వాటి గురించి కూడా వేదములలో చెప్పబడ్డాయి. ఎందుకు చెప్పబడ్డాయి అంటే వేదములు కేవలం మేధావులకు, జ్ఞానవంతులకు మాత్రమే చెప్పబడలేదు. సామాన్య మానవునిని కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పబడింది. సామాన్య మానవునికి ఈ కర్మకు ఈ ఫలం వస్తుంది అని చెబితే గాని చేయడు. అందుకే స్వర్గసుఖాలు, భోగభాగ్యాలు, కోరిన కోరికలు తీరడం ఇలాంటి తాయిలాలు ప్రకటించింది. కానీ మానవులు అక్కడే ఆగిపోతున్నారు. వేదాలలో చెప్పబడిన యజ్ఞయాగాలు చేయడం, కోరికలు తీర్చుకోవడం, స్వర్గసుఖాలు అనుభవించడం, మరలా జన్మ ఎత్తడం, జనన మరణ చక్రంలో తిరగడం, దీనితోనే జీవితాలు గడిచిపోతున్నాయి. మరి కర్మలు ఎలా చేయాలి అనే ప్రశ్న వస్తుంది. అదే కర్మయోగం. వేదములలో చెప్పబడిన యజ్ఞయాగములను, కర్మలను ఆసక్తి లేకుండా చేయడం నేర్చుకోవాలి. ఎటువంటి హర్షము, శోకము లేకుండా కర్మలు చేయాలి. ఈ కర్మ ఫలించింది అని, సంతోషం ఫలించలేదని దుఃఖం చెందకూడదు. కర్మలను ఒక యోగంగా చేయాలి. ముఖ్యంగా వేదాలలో చెప్పబడిన కర్మలను, ప్రాపంచిక కర్మలను అన్నింటినీ కూడా వాటి మీద ఎటువంటి ఆసక్తి లేకుండా చేయాలి. ఏదో ఒక ఫలమును ఆశించి చేయకూడదు. ధనం సంపాదించడం జీవితంలో అవసరమే, కానీ ధన సంపాదనే జీవితం కాకూడదు. అలాగే స్త్రీ పురుషులు జీవిత భాగస్వాములు, అంతేకాని వారే జీవితం అనుకుంటే తుదకు దుఃఖం మిగులుతుంది. అలాగే సుఖములు అనుభవించడం జీవితంలో అవసరమే, కానీ ఎప్పుడూ సుఖాలు కావాలని కోరుకుంటే తుదకు దుఃఖమే మిగులుతుంది. కాబట్టి దేని మీద కూడా ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. ద్వంద్వములను సహించే ఓర్పు ఉండాలి. మనకొచ్చే కష్టాలు మన ప్రారబ్ధ కర్మ చేత వస్తాయి అని తెలిసినా కూడా దానిని అంగీకరించాం. ఎందుకంటే మనకు కష్టాలు అంటే ఇష్టం లేదు. ఎల్లప్పుడూ జీవితంలో సుఖాలే రావాలి, ధనం రావాలి, లాభాలు రావాలి, ఇవే కోరుకుంటాం. కానీ అలా జరగదు కదా. సుఖాలతో పాటు కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. సుఖాలు వచ్చినప్పుడు ఆనందంగా అనుభవించిన వాడు జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా మనసు అల్లకల్లోలం చేసుకుంటాడు. ముందు జ్యోతిష్కుడు, తర్వాత వాస్తు, ఆ తర్వాత స్వామీజీలు, ఎవరెవరినో ఒకరిని ఆశ్రయిస్తూనే ఉంటాడు. మరింత దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు. అంతేకాని ఇది నా పూర్వజన్మ ఫలం వల్ల వచ్చింది, తొందరలోనే పోతుంది, సుఖం తర్వాత దుఃఖం రావడం సహజం అని ఎవ్వరూ అనుకోరు. పైగా దానికి 1,00,000 కారణాలు కూడా వెతుకుతాడు. అలా కాకుండా ఉండాలంటే నిత్య సత్వస్థ, అంటే ఎల్లప్పుడూ సత్వగుణ సంపన్నుడవై ఉండాలి. మానసిక ప్రశాంతత కలిగి ఉండాలి. ప్రతి చిన్న విషయానికి కృంగిపోకూడదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. ఓర్పు కలిగి ఉండాలి. సత్వగుణము ఎక్కువగా ఉంటే బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. మంచి చెడు వివేచన ఉంటుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది. మనసు చంచలంగా ఉండదు. కోపం, అలసత్వం ఉండవు. ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాడు. యోగక్షేమాల మీద ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. యోగము అంటే లేనిది మనకు రావడం, క్షేమము అంటే వచ్చిన దాన్ని భద్రంగా దాచుకోవడం, కాపాడుకోవడం. ఈ రెండింటి యందు ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. వస్తుంటాయి, పోతుంటాయి అనే దృష్టితో ఉండాలి.
తరువాత ఆత్మవాన్ భవ అంటే ఎల్లప్పుడూ అప్రమత్తుడుగా ఉండాలి. జీవితం యాంత్రికంగా కాకుండా అప్రమత్తంగా జీవించు. బతకడం వేరు, జీవించడం వేరు. తిండి నిద్ర ఉంటే ఎవడైనా బ్రతకగలడు. జీవించడం అంటే జీవితాన్ని ఆస్వాదించడం, అప్రమత్తంగా ఉండడం. ఎవరైనా ఒక అందమైన గులాబీని చూపించి చూడండి ఎంత అందంగా ఉందో అంటే దానిని సరిగా చూడకుండానే మెకానికల్గా అవునండి అందంగా ఉంది అంటాడు, కానీ ఆ అందాన్ని ఆస్వాదించి అనడు. ప్రతిరోజు సూర్యోదయం ఎంతో ఆనందంగా ఉంటుంది, కానీ ఎంతమంది ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు? నేర్చుకోదలుచుకుంటే ప్రకృతి నేర్పే పాఠాలు ఎవరూ నేర్పలేరు అని దత్తాత్రేయ అవధూత అంటారు. కాబట్టి మనం జీవించడం నేర్చుకోవాలి, కానీ బ్రతకడం కాదు. జీవించడానికి మన అంతఃకరణ పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే ప్రకృతిని ఆస్వాదించగలం. చిన్న పిల్లవాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలడు, ఎందుకంటే వాడు మెకానికల్ కాదు. మనం మెకానికల్, దేనిని ఆస్వాదించలేని పరిస్థితి. కాబట్టి అర్జున, నీవు నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి. మెకానికల్గా ఉండకూడదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. అన్ని కర్మలు ఒక యోగంగా చేయాలి. వాటి మీద ఎక్కువ ఆసక్తిని పెంచుకోకూడదు. యోగక్షేమాల మీద ఎక్కువ ఆసక్తి ఉండకూడదు అని భగవానుడు చెప్పాడు. స్నాన పానములకు ఉపయోగించే చిన్న చిన్న జలాశయముల వలన ఎంతటి ప్రయోజనం ఉంటుందో అదే ప్రయోజనం పెద్ద పెద్ద జలాశయాల వలన కూడా ఉంటుంది. అలాగే వేదములు శాస్త్రములు చదివిన వాడికి, వాటిలో చెప్పబడిన అనేకములైన కర్మకాండలు ఆచరించేవాడికి ఎంతటి ప్రయోజనం ఉంటుందో బ్రహ్మజ్ఞానికి కూడా అదే ప్రయోజనం లభిస్తుంది. వేదములలో కర్మకాండల గురించి చెప్పారు, బ్రహ్మజ్ఞానం గురించి కూడా చెప్పారు. వేదాలు చదవకుండానే బ్రహ్మజ్ఞానం సంపాదించిన వాడికి వేదాలు చదవాల్సిన పని ఏముంటుంది? వేదములలో ఏముంటుందో దానిని బ్రహ్మజ్ఞాని గ్రహించాడు. దానికి చక్కని ఉదాహరణ గంగానది పక్కన ఉన్నవాడికి చిన్న జలాశయములతో పని ఉంటుంది. ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము గంగానది అయితే వేదజ్ఞానము చిన్న సరోవరం లాంటిది. కాబట్టి అందరూ ఆత్మజ్ఞానము ఆత్మతత్వము బ్రహ్మజ్ఞానం కొరకు ప్రయత్నించాలే కానీ వేదాలు చదివి అందులో చెప్పబడిన కర్మకాండల గురించి ఆలోచిస్తూ స్వర్గసుఖాల కోసం ప్రాకులాడడం సరికాదు. మనం కర్మలు చేస్తుంటాం, వాటికి తగిన ఫలితాలు వస్తుంటాయి, ఆనందం కలుగుతూ ఉంటుంది. కానీ ఆ సుఖములు ఆనందం కేవలం పరిమితం, అపరిమితం కాదు. పెళ్లి చేసుకోవడం, మంచి ఉద్యోగం, పిల్లలు, ధన సంపాదన, ఆస్తి కూడబెట్టడం ఇవన్నీ పరిమితమైన సుఖాలను ఇస్తాయి. ఇవే కొంతమందికి దుఃఖాలను కూడా కలగజేస్తాయి. ఇవన్నీ కేవలం సుఖాలను ఇస్తాయి అని అనుకున్నా అవి పరిమితమైన సుఖాలే. ఈరోజు ఉండి రేపు పోయేవే. ధనం వస్తే సుఖం, పోతే దుఃఖం. పెళ్లిలో కొంతమందికి సుఖం, విడాకులలో కొంతమందికి సుఖం, అలాగే పిల్లలు పుడితే పండగ, పోతే ఏడుపు. ఇలా అన్ని పరిమిత సుఖాలు. సుఖాలన్నీ దుఃఖాలతో అంతమవుతాయి. ఈ సుఖాలన్నింటికి అతీతమైనది ఆత్మానందం. అక్కడ దుఃఖానికి తావులేదు, కేవలం సుఖమే ఉంటుంది. అటువంటి సుఖం ముందు ఈ చిన్ని చిన్ని కర్మలతో కలిగే సుఖాలు గంగానది పక్కన ఉన్నవాడికి చిన్న జలాశయం ఉన్నట్లు ఉంటుంది. ఆత్మతత్వము తెలిసిన బ్రహ్మజ్ఞాని ఆత్మానందానికి విలువిస్తాడు, కానీ కర్మకాండల వలన లభించే చిన్న చిన్న సుఖాలకు విలువనివ్వడు. ఎందుకంటే ఈ కర్మకాండల వలన లభించే సుఖాలన్నీ అనంతమైన ఆత్మానందంలో ఇమిడి ఉన్నాయి. ఒక పెద్ద వృత్తంలో చిన్న వృత్తాలు అనేకం ఉండవచ్చు, కానీ చిన్న వృత్తంలో పెద్ద వృత్తం ఇమర్చలేం. అలాగే ఆత్మానందంలో కర్మకాండల వలన కలిగే సుఖాలు అన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి బ్రహ్మజ్ఞాని అయిన వాడు ఆత్మానందం కోసం, పరమసుఖం పొందడం కోసం పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వేదాలు చదివి అందులో చెప్పబడిన కర్మకాండలు ఆచరించి వాటి వలన కలిగే స్వర్గసుఖాలు, ఇహలోక సుఖాల కోసం ప్రయత్నం చేయడు. అటువంటి బ్రహ్మజ్ఞానికి వేదములలో చెప్పబడిన కర్మకాండలు ఆచరించడం వలన పరిమిత ప్రయోజనమే, కానీ అపరిమితమైన ప్రయోజనం లభించదు. ఎలాగంటే కోట్లు మూలుగుతున్న వాడికి 10 రూపాయలు ఇచ్చి అనుభవించమంటే ఎలా ఉంటుందో, బ్రహ్మజ్ఞాని వేదాలలో చెప్పబడిన కర్మకాండలు చేయడం, దాని ద్వారా స్వర్గసుఖాలు పొందడం అలా ఉంటుంది. ఎందుకంటే అటువంటి 10 రూపాయల నోట్లు కోటీశ్వరుడి దగ్గర అపరిమితంగా ఉన్నాయి. ఇహలోక సుఖాలు, స్వర్గలోక సుఖాలు ఆత్మానందంలో అనంతంగా ఇమిడి ఉన్నాయి అని కృష్ణుడు అర్జునుడికి ఆత్మానందం యొక్క విశిష్టతను గురించి బోధించాడు. ఓ అర్జున, కర్తవ్య కర్మలను ఆచరించుటయందే నీకు అధికారం కలదు, దాని ఫలితముల యందు నీకు అధికారం లేదు. ఏ కర్మకు ఏ ఫలం రావాలనే దానికి
నీవు కారణం కాదు. అలా అని కర్మలు చేయకుండా ఉండడం యందు ఆసక్తి చూపించకూడదు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కేవలం కర్మలు చేయడమే నీ కర్తవ్యం. కర్మలు ఎలా చేయాలి అనే విషయం ఇక్కడ విపులంగా చెప్తున్నాడు కృష్ణుడు. పుట్టిన తర్వాత ప్రతి జీవి ఏదో ఒక కర్మ చేయక తప్పదు. కాబట్టి కర్మలు చేయడమే మానవుని వంతు. ఆ కర్మకు ఎలాంటి ఫలితం రావాలో నిర్ణయించే అధికారం మానవునికి లేదు. ఏ ఫలితం వచ్చినా స్వీకరించవలసిందే కానీ నేను ఈ పని చేశాను కాబట్టి నాకు ఈ ఫలితమే రావాలి, ఆ ఫలితానికి నేనే కారణం అనే అధికారం ఎవరికీ లేదు. ఏ ఫలితానికి ఎవరూ కారణం కాదు. చేసే ప్రతి కర్మ నిష్కామంగా చేయాలి. చేసిన కర్మను దాని ఫలితమును పరమాత్మకు అర్పించాలి. కర్తృత్వ భావన కలిగి ఉండకూడదు. ఏ పరిస్థితులలో కూడా చేసిన కర్మకు ఫలితం ఆశించకూడదు. ఎందుకంటే ఏదో ఒక ఫలితం కోరి కర్మ చేస్తే ఆ కర్మను శ్రద్ధతో మనస్ఫూర్తిగా చేయలేం. ఫలితం వస్తుందో రాదో అనే వ్యాకులతతో చేస్తాం. కర్మఫలం మీద అధికారం లేనప్పుడు కర్మలు చేయడం ఎందుకు దండగా అని మానేయకూడదు. ఏ పని చేయకపోవడం తమోగుణ లక్షణం అయిన సోమరితనం. సోమరితనం విపరీత పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి పుట్టిన ప్రతి మానవుడు సత్కర్మలు చేయాలి, నిష్కామంగా చేయాలి. ఫలితం కోసం ఆశించకూడదు. కర్మ ఫలితములకు తాను కారణం కాకూడదు. అటువంటప్పుడు కర్మలు చేయడం వృధా అని కర్మలు చేయకుండా ఉండకూడదు. కర్మయోగం వెనుక ఉన్న సిద్ధాంతం ఏంటంటే, ముందు కర్మయోగం అంటే ఏంటో బాగా అర్థం చేసుకోవాలి. కర్మఫలం నుండి బయటపడాలి. ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుందో అని భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు కర్మను సరిగ్గా చేయలేడు. సంవత్సరం అంతా శ్రద్ధగా చదివి పరీక్ష రాయడం విద్యార్థి కర్తవ్యం. అంతేకాని సరిగా చదవకుండానే నేను పరీక్ష పాస్ అవుతానో లేదో అని ఆలోచించేవాడు పరీక్ష సరిగా రాయలేడు. అంటే నీకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది, దాని ఫలితం మీద కాదు. కానీ జంతువులు ఏం చేసినా అది వాటి సహజ లక్షణం. వాటికి ఏది చేయాలో ఏది చెయ్యకూడదో, వీడు నావాడు, వాడు పరాయివాడు, వీడిని తన్నవచ్చు, వాడిని తన్నకూడదు అనే బుద్ధి లేదు. ఎవరైనా వాటికి అపకారం చేస్తారని అనుకుంటే స్వీయ రక్షణ కోసం అది పొడుస్తుంది, తంతుంది, కరుస్తుంది. దానివలన మనకు బాధ కలుగుతుంది. తను కరిస్తే మనిషి చనిపోతాడు అన్న విషయం పాముకు తెలియదు. ఆత్మరక్షణార్థం కరవడమే దానికి తెలిసిన పని. కానీ మనిషి అలా కాదు. ఎదుటివాడు మనకు అపకారం చేసినా మనం ఉపకారం చేయాలి అనే మంచి గుణం మనకు ఉంది. విచక్షణ ఉంది. మంచి చెడు జ్ఞానం ఉంది. అందుకని మనం ఏ కర్మ చేయాలి, ఏది చేయకూడదు అనే జ్ఞానం మనకు ఉంది. ఆ స్వేచ్ఛని మనకిచ్చాడు భగవంతుడు. కాబట్టి అర్జున, నీ పని నీవు చెయ్యి. చేయాల్సిన కర్తవ్యాన్ని మానవద్దు. కానీ నీవు చేసే పనికి ఏ ఫలం వస్తుందో నిర్ణయించే అధికారం నీకు లేదు. ఎందుకంటే ఈ యుద్ధం నువ్వు కోరుకున్నది కాదు. ఈ యుద్ధానికి ఎన్నో కారణాలున్నాయి. యుద్ధం చేయడానికి నేనే కారణం అనుకోవద్దు. నీవు కేవలం నిమిత్త మాత్రుడివి. ఎందుకంటే ఎవరు ఏ పని చేసినా అది ఆ ఒక్కడి వల్లనే అవడం లేదు. ఎంతోమంది ఎన్నో పనులు చేస్తేనే ఒక పని పూర్తి అవుతుంది. వ్యవసాయానికి భూమి, భూసారం, మంచి విత్తనాలు, ఎండలు, నీరు, సకాలంలో వర్షాలు, ఎరువులు ఇవన్నీ కలిస్తే పంట చేతికొస్తుంది. ఇందులో ఏ ఒక్కటి తప్పినా పంట సరిగ్గా రాదు. ఒకవేళ పంట బాగా పండి చేతికి రాబోయే సమయానికి రాత్రికి రాత్రి అకాల వర్షాలు వచ్చి పంట నాశనం కావచ్చు. అన్నీ సక్రమంగా జరిగితే నేను పండించాను, అంతా నా మహిమ అని చెప్పుకుంటాడు మనిషి. ఏదైనా అపశృతి కలిగితే దేవుడి మీదకి నెట్టేస్తాడు. కాబట్టి ఏ పని చేసినా ఆ ఫలితం నీ ఒక్కడిది కాదు, సమిష్టిగా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఈ పనికి ఈ ఫలితం వస్తుంది, ఇంత ఫలితం వస్తుంది అని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు. ఏ కర్మ అయినా కానీ ఎవరూ ఒక్కడిగా చేయలేరు. ఇది సమిష్టి కృషి. కాబట్టి ఫలితం కూడా సమిష్టిగానే ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా ఉండదు. కాబట్టి కర్మ చేయడం వరకు మాత్రమే నీకు అధికారం. ఫలం విషయంలో పూర్తి అధికారం నీకు లేదు, ఉండదు కూడా. ఫలితం మీద కూడా నాకే అధికారం ఉంది, ఇదంతా నా వల్లనే జరుగుతూ ఉంది, అంతా నేనే చేశాను అని అనుకుంటే అది అవివేకమే అవుతుంది. కాబట్టి నీ పని నీవు చెయ్యి. ఫలితం కొరకు ఎదురు చూడకు. ఆ అధికారం నీకు లేదు. దాని తర్వాత 2వ పాదంలో మరొక విషయం చెప్తున్నాడు. ఫలితం మీద నాకు అధికారం లేనప్పుడు ఆ పని చేయడం ఎందుకు దండగా అని చెప్పి నిరాశావాదం పనికిరాదు. ఏ ఫలితం వచ్చినా సిద్ధంగా ఆనందంగా స్వీకరించగలిగే ధైర్యం ఉండాలి. ఎటూ మంచి ఫలితం రాదు కదా, ఫలితం మీద నాకు అధికారం లేదు కదా, నేనెందుకు చేయాలి అని చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. అది సోమరితనానికి దారితీస్తుంది. తమోగుణం పెరిగిపోతుంది. కర్మఫలము మీద అపరిమితమైన ఆసక్తి కలిగితే సుఖం ఉండదు. ఎంత వచ్చినా వాడికి తృప్తి ఉండదు, ఇంకా కావాలి అని ఉంటుంది. అలా కాకుండా ఫలితం మీద ఆసక్తి లేకపోతే అంతా ఆనందమే. ఉదాహరణకి ఒక వ్యాపారంలో ఒకడు ఈ సంవత్సరం 10 లక్షల లాభం వస్తుంది అని ఊహించాడు, కానీ 5 లక్షలే లాభం వచ్చింది.
వీడు బోరున ఏడుస్తున్నాడు. వచ్చిన 5 లక్షల కొరకు సంతోషించడం లేదు. రావాల్సిన 5 లక్షలు నష్టపోయానే అని ఏడుస్తున్నాడు. ఫలితం మీద అపరిమితమైన ఆసక్తి ఉంటే ఇలాంటి కష్టాలే వస్తాయి. మరొకడు బియ్యం ధర పెరుగుతుందని సంవత్సరం మొత్తానికి కేజీ 40 చొప్పున 20 బస్తాలు కొనిపెట్టుకున్నాడు. ఇంతలో కేజీ 5 రూపాయలు తగ్గింది. బోరున ఏడుస్తున్నాడు. కారణం 100 రూపాయలు నష్టం వచ్చిందని. ఫలితాన్ని ఆశిస్తే వచ్చే బాధ ఇదే. కాబట్టి కర్మయోగమును అనుష్ఠించేవాడు కర్మను ఒక యోగంగా చేసేవాడు తాను చేయాల్సిన కర్మలను శ్రద్ధతో చేయాలి. ఫలితం కోసం ఆశించకూడదు. మంచి వచ్చినా చెడు వచ్చినా సమంగా అనుభవించాలి. అప్పుడే సుఖంగా ఉండగలడు. ఇప్పుడు కర్మలను ఎలా చేయాలి అని చెప్తున్నాడు కృష్ణుడు. ప్రతివాడు తాను చేయాల్సిన కర్మలు తప్పకుండా చేయాలి. ఆ కర్మలను ఒక యోగంగా చేయాలి. చేయబోయే పని మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. ఆ పని జరుగుతుందా జరగదా అనే అనుమానం వదిలిపెట్టాలి. చేసే పని శ్రద్ధగా చేయాలి. లాభము నష్టముల మీద సమభావన కలిగి ఉండాలి. ఆ సమత్వమే ఒక యోగం. యోగం అంటే ఫలితం ఆశించకుండా కర్మ చేయడం. కర్మలు మంచి ఫలితాలను ఇచ్చినా విపరీత ఫలితాలను ఇచ్చినా సమంగా చూడడం. ఇదే యోగం. ఇది ఎలా సమకూరుతుంది అంటే మనోనిగ్రహం ఉన్నప్పుడు కలుగుతుంది. మనోనిగ్రహం కలిగినప్పుడు మనసు ప్రాపంచిక విషయములలో కాకుండా ఆత్మ వైపు చూస్తుంది. మనసు ఆత్మలో లీనమైనప్పుడు అంతులేని ప్రశాంతత కలుగుతుంది. ఏ పని చేస్తున్నామో దాని ఫలితం ఏంటి అనే దాని మీద ఆసక్తి ఉండదు. చేసే పని శ్రద్ధగా చేస్తాడు. ఫలితం పరమాత్మ పరం చేస్తాడు. ఫలితం గురించి ఆందోళన పడకుండా నిర్వికారంగా ఉండడమే సమత్వం అనే యోగం. దీనికి మూలం అటాచ్మెంట్ అంటే సంగమాన్ని విడిచిపెట్టడం. ఏ పని చేసినా శ్రద్ధతో ఒక యోగంలాగా చేయడం. ముఖ్యంగా విద్యార్థులకు వ్యాపారస్తులకు ఇది ముఖ్యం. బాగా చదివి పరీక్ష రాస్తే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. వ్యాపార మెళుకువలు తెలిసి ధర్మంగా వ్యాపారం చేస్తే తగిన లాభాలు వస్తాయి. అంతేకాని ఈ పరీక్ష రాస్తానా లేదా, పాస్ అవుతానా లేదా, లాభాలు వస్తాయా లేదా అనే వ్యాకుల చిత్తంతో పరీక్ష రాసినా వ్యాపారం చేసినా విపరీత ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా అపరిమితమైన ఆశకు పోతే కన్నీళ్లే మిగులుతాయి. కాబట్టి ఒక పని అవుతుందా కాదా అనే అనుమానం వదిలిపెట్టి శ్రద్ధతో పనిచేయాలి. లాభ నష్టాల మీద సమత్వ బుద్ధి కలిగి ఉండాలి. అదే నిష్కామ కర్మ. ఒక పని చేసేటప్పుడు అది సిద్ధిస్తుంది లేక సిద్ధించదు. చేసిన పని వృధా అవుతుంది. ఒక్కోసారి గెలుస్తాము, మరోసారి ఓడిపోతాం. లాభం వస్తుంది, నష్టం వస్తుంది. పంట కోసి కుప్ప వేయగానే బోరున 4 రోజులు వాన, పంట నాశనం అవుతుంది. ఇలాంటివి జరుగుతాయి. మరి పంట నాశనం అయితే నష్టం వస్తే ఏడవకుండా ఎలా ఉండడం అని ఎదురు ప్రశ్న వేయవచ్చు. ఏడిస్తే పంట పోయింది తిరిగి వస్తుందా? వచ్చిన నష్టం లాభంగా మారుతుందా? అలా అయితే నష్టం వచ్చిన ప్రతివాడు బోరున ఏడుస్తాడు. కానీ అలా జరగడం లేదు. నష్టం ఎందుకు వచ్చిందో తెలుసుకుని అలా రాకుండా చూసుకోవడం బుద్ధిమంతుల లక్షణం. ఏడవడం అవివేకుల లక్షణం. బుద్ధిమంతుడు అయినవాడు లాభం వస్తే పొంగిపోవడం, నష్టం వస్తే కృంగిపోవడం పనికిరాదు. డిప్రెషన్లోకి జారిపోకూడదు. కింద పడ్డా పైకి లేవడానికి ప్రయత్నం చేయాలి. ఇదివరకే ఈ సమత్వ బుద్ధి గురించి చెప్పాం. మరలా చెప్తున్నాడు భగవానుడు. కాబట్టి మనం చేయాల్సిన కర్మ కర్తవ్యం చేయడమే మన పని. ఫలితం మనది కాదు. ఫలితం గురించి ఆలోచించకూడదు. ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయాల్సిన పనిని శ్రద్ధతో చెయ్యి. మంచి ఫలితం దానంతట అదే వస్తుంది. సమత్వ బుద్ధితో చేసేదే కర్మయోగం. ధనంజయ, నీకు అన్నింటా సమత్వం పాటించాలని చెప్పాను కదా. సమత్వ బుద్ధితో చేసే కర్మల కన్నా ఏవేవో కోరికలు తీరాలని కర్మలు చేయడం అంటే సకామ కర్మలు చేయడం చాలా తక్కువ స్థాయికి చెందినది. ఈ యుద్ధంలో జయం వస్తుందా లేక అపజయం కలుగుతుందా, లేక ఈ యుద్ధం చేస్తే పాపం వస్తుందా పుణ్యం వస్తుందా అనే ఆలోచనలను పక్కన పెట్టి సమభావంతో యుద్ధం చేయి. ఎందుకంటే ఏదో ఒక కోరికతో కర్మలు చేసేవాళ్ళు కృపణులు, దీనులు, ఆశావహులు. అటువంటి వారికి దుఃఖమే మిగులుతుంది. కర్మను యోగంగా కాకుండా మామూలుగా చేయడం అంటే మంచి ఫలితం వస్తే ఎగిరి గంతులేయడం, చెడు ఫలితం వస్తే బోర్మని ఏడవడం. కర్మను ఒక యోగంగా చేయడం అంటే కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయడం. మంచి ఫలితం వచ్చినా చెడు ఫలితం వచ్చినా సమానంగా చూడడం. ఇది కర్మయోగం. ఇక్కడ బుద్ధి యోగం అని మరొక కాన్సెప్ట్ వచ్చింది. అంటే కర్మను సమత్వ బుద్ధితో చేయడం బుద్ధియోగం అని అర్థం. సమత్వ బుద్ధితో చేసే కర్మతో పోలిస్తే కోరికలతో కూడిన కర్మ, ఫలితాన్ని ఆశించి చేసే కర్మ చాలా చిన్నది. సమత్వ బుద్ధితో చేసే కర్మలో ఉన్న ఉన్నతి దీనిలో లేదు. నువ్వు గొప్పవాడివి, క్షత్రియుడివి, అన్నీ తెలిసినవాడివి. నీకు అల్పమైన ఆ సకామ కర్మలు పనికిరావు. నీకు సమత్వ బుద్ధితో చేసే కర్మయోగమే తగింది. కాబట్టి ఈ యుద్ధం కూడా ఫలితమును ఆశించకుండా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అని ఫలితాన్ని ఊహించకుండా, ఎవరు చస్తారు ఎవరు బ్రతుకుతారు అని అనుకోకుండా, వీళ్ళు పోతే నా గతేంటి అని కృంగిపోకుండా, వీళ్ళంతా నా వాళ్ళు అనే మమతా మమకారం విడిచిపెట్టి నీ క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేయి. నేను ఇంత చెప్పినా నేను యుద్ధం చేయను అని నీవు చితికిల పెడితే
నీ వంటి అదృష్టహీనుడు మరొకడు ఉండడు. నీ వంటి వారిని కృపణులు, దీనులు, దౌర్భాగ్యులు అని అంటారు. నీవు ధీరుడవు అనిపించుకుంటావో, కృపణుడు అని అనిపించుకుంటావో నీ ఇష్టం అని అన్నాడు కృష్ణుడు. ఓ అర్జున, సమత్వ బుద్ధి కలవాడు తనకు వచ్చిన పుణ్యమును పాపమును ఈ లోకంలోనే విడిచిపెట్టేస్తాడు. కర్మఫలములు అతనికి అంటవు. కాబట్టి నీవు కూడా సమత్వ బుద్ధిని ఆశ్రయించి యుద్ధం చెయ్యి. కర్మలు చేయడంలో ఇది చాలా కుశలమైన మార్గం. దీని వలన ఈ యుద్ధం చేయడం వలన వచ్చే కర్మబంధనములు నీకు అంటవు. ఇక్కడ బుద్ధియుక్తుడు అని కృష్ణుడు వాడతారు. బుద్ధియుక్తుడు అంటే బుద్ధిని ఉపయోగించి కర్మలు చేసేవాడు. అటువంటి వాడు ఏవేవో కోరికల కోసం కర్మలు చేసి ఆ కర్మ బంధనాలలో చిక్కుకోడు. అనాసక్తంగా నిష్కామంగా కర్మలు చేస్తాడు. అటువంటి వాడికి వాడు చేసే కర్మల వలన కలిగే పుణ్యపాపాలు అంటవు. ఎందుకంటే ఆసక్తితో కోరికలతో కర్మలు చేస్తేనే ఆ కర్మల పుణ్యపాపములు కర్మలు చేసిన వాడికి అంటుకుంటాయి. కాబట్టి బుద్ధియుక్తులు అయిన వాళ్ళు నిష్కామ కర్మలను ఎటువంటి ఆసక్తి లేకుండా చేస్తారు. ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. బుద్ధిని ఉపయోగించి కర్మలు చేయడం అలవాటు అయితే అతడు ఎటువంటి అధర్మ కార్యములను చేయడు. కేవలం పుణ్యకార్యములు, ధర్మకార్యములు చేస్తాడు. బుద్ధి ఉపయోగించకుండా కేవలం మనసు చెప్పినట్లు చేసేవాడు తన కోర్కెలు, విషయవాంఛలు తీరడం కోసం పాపపు పనులు కూడా చేసే అవకాశం ఉంది. ఆత్మజ్ఞానం సంపాదించడం కూడా బుద్ధితో చేసే కార్యమే. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవాడు ఇతరములైన కార్యముల యందు ఆసక్తి చూపడు. ఒకవేళ ఏ పని అయినా చేయాల్సి వస్తే దానిని నిరాసక్తంగా ఏ కోరిక లేకుండా చేస్తాడు. అటువంటి కార్యముల యొక్క పుణ్యపాపములు అతనికి అంటవు. ఇక్కడ సుకౌశలం అనే మాట వాడతారు. కుశలత్వంతో అంటే నేర్పుగా పుణ్యపాపములు అంటకుండా కర్మలు చేయడం. బుద్ధిని ఉపయోగించి మంచి చెడులను విచారించి కర్మలు చేయడం. కేవలం మంచి కర్మలు, పుణ్యకర్మలు మాత్రమే చేయడం. చెడు కర్మల జోలికి పోకపోవడం. దీనినే కౌశలం అంటారు. సుకౌశలం అంటే ఇంకా అత్యంత నేర్పుతో కర్మలు చేయడం. కృష్ణుడు ఇప్పటిదాకా కర్మలను నిష్కామంగా ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా చేయాలి, నిశ్చయాత్మకమైన బుద్ధితో చేయాలి, సమత్వ బుద్ధితో చేయాలి అంటే కర్మకు మంచి ఫలం వచ్చినా చెడ్డ ఫలం వచ్చినా ఒకే విధంగా స్పందించాలి అని చెప్పాడు. చేయబోయే కర్మ సిద్ధిస్తుందో సిద్ధించదో అనే సందేహం పనికిరాదు. చిత్తశుద్ధితో కర్మలను చేయాలి అని చెప్పాడు. ఇప్పుడు మరొక విషయం చెప్తున్నాడు. ముందు చెప్పిన విధంగా కర్మలను చేస్తే వాడికి జ్ఞానం కూడా కలుగుతుంది. వాడిలో ఉన్న అజ్ఞానం, అవివేకం తొలగిపోతుంది. అది ఎలా జరుగుతుంది అంటే ఈ ప్రకారంగా నిష్కామ కర్మలను చేయడం వల్ల వాడికి పాపం అంటదు, పుణ్యం రాదు, వాడిలో సుకృతం ఉండదు, దుష్కృతము ఉండదు, సమంగా ఉంటాడు. ఈ సమత్వ బుద్ధి కలిగి ఉండడమే జ్ఞానం. అంటే వాడికి తాను చేసిన కర్మల వలన అటు పాపము రాదు, ఇటు పుణ్యము రాదు. ఎందుకంటే నిష్కామంగా పనులు చేసినప్పుడు ఈ పని నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావం ఉండదు, అహంకారం ఉండదు. ఏ పని అయినా నీవు చేసినట్లు పైకి కనిపించినా ఆ పని నీవు చేయడం లేదు, అందరి సమిష్టి కృషి అని తెలుసుకోగలుగుతావు. అటువంటప్పుడు నేను చేశాను అనే అహంకారము, కర్తృత్వ భావన ఉండదు. కాబట్టి ఆ కర్మకు సంబంధించిన పాప పుణ్యాలను నావి అని అనుకోడు. అందువలన వాడికి ఆ కర్మ తాలూకు పాప పుణ్యాలు అంటవు. ఎలాగంటే నీవు ఆ పని చేయాలి కాబట్టి, ఆ పని చేయడం నీ ధర్మం కాబట్టి శ్రద్ధాభక్తులతో ఆ పని చేస్తావు. కానీ నీవు పుణ్యపాపాలకు అతీతంగా ఉంటావు. అదే జ్ఞానం. అందుచేత నీవు మామూలుగా కాకుండా యోగ దృష్టితో అంటే సమత్వ భావంతో యుద్ధం చేయాలి. ఇప్పటిదాకా నేను యుద్ధం చేస్తున్నాను, నేనే వీళ్ళందరినీ చంపుతున్నాను అని అనుకుంటున్నావు. ఇప్పుడు నీవు కర్తవు కావు అనుకుని యుద్ధం చేయాలి. అటువంటి కర్మనే మంచి కుశలమైన కర్మ అంటారు. నేర్పుగల కర్మ అంటారు. బంధనములను కలిగించని కర్మ అంటారు. పాపపుణ్యాలకు అతీతమైన కర్మ అని అంటారు. కుశల కర్మ అంటే కర్మలు చేయడంలో ఎక్స్పర్ట్ అని కాదు. మామూలుగా మనం వాడే ఎక్స్పర్ట్ వేరు. ఎక్కువ దినములు ఆ కర్మ చేయడం వల్ల ఎక్స్పర్టిజం వస్తుంది. కానీ ఆ కర్మలో వాడికి కుశలత్వం రాదు. ఇక్కడ కుశలత్వం అంటే మానవుడు తనను బంధించే కర్మలను ఆ కర్మల నుండి విముక్తి కావడానికి అంటే మోక్షం పొందడానికి ఉపయోగించుకునే తెలివి కలిగి ఉండడాన్ని కుశలత్వము అంటారు. అంటే మనకు వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోవడాన్నే కుశలత్వము, నేర్పు అని అంటారు. కాబట్టి మనం చేసే కర్మలను చిత్తశుద్ధితో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, కర్తృత్వ బుద్ధి లేకుండా చేస్తే ఆ కర్మ మనకు బంధనాలను కలిగించకపోగా జ్ఞానాన్ని కలిగిస్తుంది. తద్వారా మోక్షం వస్తుంది. ఎలాగంటే తాచుపాము విషం ప్రాణం తీస్తుంది, దానినే ఔషధంగా వాడితే ప్రాణం పోస్తుంది. కాబట్టి అర్జున, కర్మలను మనలను బంధించకుండా చేయడమే కర్మ సుకౌశలం అంటే నేర్పుగా కర్మలను చేయడం అని చెప్పాడు కృష్ణుడు.
సమత్వ బుద్ధి కలవారు తాము కర్మలు చేసినా ఆ కర్మ ఫలములను విడిచిపెడతారు. అటువంటి వారు జనన మరణ చక్రము నుండి విడిపడతారు. శాశ్వత సుఖమును ఇచ్చే మోక్షమును పొందుతారు. మనిషి వేరు, మనీషి వేరు. వివేకము, జ్ఞానము, కౌశలము, అసాధారణ ప్రజ్ఞ, సమత్వ బుద్ధి కలవారిని మనీషి అంటారు. ఇటువంటి వారు కర్మఫలముల మీద ఆసక్తి చూపరు, వాటిని విడిచిపెడతారు. కాబట్టి ఏ పని చేయాలన్నా వివేకంతో, కౌశలంతో చేయాలి కానీ ఏదో చేశామంటే చేశాము అని చేయకూడదు. సకామ కర్మ, నిష్కామ కర్మ, వీటిలో భేదము. ఇవి ఆచరించినందువలన కలిగే సుఖదుఖములు ఆలోచించి కర్మలను చేయాలి. సంగమంతో పనులు చేస్తే ఎటువంటి ఫలితములు వస్తాయి, సంగమం లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి కర్మ చేయాలి. అటువంటి కుశలురు, వివేకవంతులు, సమబుద్ధి కలవారు మాత్రమే కర్మఫలములను వదిలిపెట్టగలరు. నిష్కామ కర్మలు చేస్తే చిత్తము శుద్ధి అవుతుంది. నిర్మలమైన చిత్తముతో జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే బంధనముల నుండి విముక్తి లభిస్తుంది. తర్వాత మోక్షం లభిస్తుంది. కాబట్టి కర్మయోగం అవలంబించిన మోక్షం పొందవచ్చు అని ఇక్కడ చెప్పాడు పరమాత్మ. చాలామందికి ఈ కర్మబంధనములు ఎలా తొలగిపోతాయా అని సందేహం. దానికి ఇక్కడ ఒక అద్భుతమైన మార్గాన్ని సూచించారు. కర్మలను నిష్కామంగా, సంగమం లేకుండా నేర్పుతో ఆచరించడం, ఆ కర్మల ఫలితములను పరమాత్మకు అర్పించడం. ఇంతే. ఈ రెండూ చేస్తే కర్మబంధనములు అంటనే అంటవు. ఎవరు పరమశాంతిని పొందుతారు అనే విషయంలో పరమాత్మ ఇక్కడ కొంతమందిని గురించి చెప్పాడు. బుద్ధియుక్తులు అంటే సమబుద్ధి కలవారు, జ్ఞానులు, వివేకులు, మానసిక ఎదుగుదలను సాధించిన వారు, కుశలత్వంతో కర్మలను చేసేవారు, కర్మలను శ్రద్ధతో చేసేవారు, ఎటువంటి ఆసక్తితో చేయనివారు, కర్మ ఫలముల మీద ఆసక్తి లేనివారు. అటువంటి వారు ఎల్లప్పుడూ శాంతితో ఉంటారు. వారికి సుఖము, దుఃఖము ఉండవు. అటువంటి వారికి జనన మరణ బంధనములు కూడా ఉండవు. కర్మ ఫలముల వలన బంధనములు, వాటి వలన వాసనలు, ఆ వాసనల వలన పునర్జన్మ కలుగుతాయి. అసలు కర్మ బంధనములు లేనివాడికి ఇవన్నీ ఉండవు. మరణానంతరము అతడు పరమపదం చేరుకుంటాడు. ఇంకా మరలా వెనక్కు రావడం ఉండదు. పరమాత్మలో ఐక్యం అవుతాడు. ఓ అర్జున, ప్రతి వాడిని మోహం ఆవరించి ఉంటుంది. ఈ మోహం ఒక ఊబి వంటిది. ఈ మోహం నుండి బయటపడిన వాడే ఈ లోకంలో ఉండే సుఖములు, దుఃఖములకు సంబంధించిన బంధనములు, అలాగే పరలోకంలో లభించే సుఖముల యొక్క బంధనములు, వీటి నుండి విడిపడతాడు. అప్పుడే మనిషికి వైరాగ్యం వస్తుంది. మోహము అంటే తెలియనితనం, అజ్ఞానం, అవివేకం, ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం. దీనినే మాయ అని కూడా అంటారు. వాడు దాని మాయలో పడ్డాడు, దాని మోహంలో పడ్డాడు అని అనడం మనం వింటూ ఉంటాం. మానవునికి పరమాత్మకు అడ్డుగా ఉన్నది ఈ మోహమే. దీనిని దాటితే పరమాత్మను చేరుకోవచ్చు. కానీ దీనిని దాటడం చాలా కష్టం. మరి ఈ మోహమును దాటడానికి వీలు లేదా అంటే ఉంది. నిష్కామ కర్మ చేయడం. నేను చేస్తున్నాను, అంతా నా వలననే జరుగుతుంది అనే అహంకారం లేకుండా కర్మలు చేయడం. భగవంతుని గురించి చదవడం, వినడం, అధ్యయనం చేయడం, ఆత్మవిచారణ చేయడం. అప్పుడే మానవుడు ఈ అజ్ఞానం నుండి, మాయ నుండి బయటపడగలుగుతాడు. ఇక్కడ నిర్వేదము అనే పదం వాడారు. నిర్వేదం అంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్నీ విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకోవడం కాదు. ఏ వస్తువు ఉపయోగం ఎంతవరకు ఉందో తెలుసుకొని అంతవరకే దానిని సంపాదించడం, ఉపయోగించడం, అనవసరమైన వస్తువుల జోలికి పోకపోవడం. ఇదే వైరాగ్యం. అన్నీ నాకే కావాలి, అన్నీ నేనే అనుభవించాలి, ఇంకా ఇంకా సుఖపడాలి, ఇక్కడి సుఖాలే కాదు స్వర్గ సుఖాలు కూడా అనుభవించాలి అని అనుకోవడమే మోహం. చిన్న ఉదాహరణ. నోట్లోకి వెళ్లేంత వరకే ఆకారము, రంగు, రుచి, వాసనలలో తరతమ భేదాలు. గొంతు దిగిన తర్వాత అంతా ఒకటే. ఇది తెలుసుకోవాల్సిన సత్యం. నోట్లో పోసుకోవడం వరకే మన పని. అది మంచినీళ్ళైనా, కూల్ డ్రింక్ అయినా, ఇంకా కాస్ట్లీ డ్రింక్ అయినా, మద్యమైనా, చిన్న హోటల్ భోజనమైనా, 5 స్టార్ భోజనమైనా, గొంతు దిగే వరకే వీటి మధ్య తరతమ భేదాలు. గొంతు దిగిన తర్వాత అంతా ఒక్కటే. కాబట్టి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, మానవుడికి ఏ సుఖమైనా ఈ 5 వలననే కలుగుతుంది. కాకపోతే ఈ సుఖాలు దొరికే స్థలం బట్టి, మనుషులను బట్టి, వస్తువులను బట్టి సుఖం మారుతూ ఉంటుంది. వీటి అసలు స్వరూపం తెలుసుకుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితోనైనా అనుభవించే సుఖం ఒకటే అనే భావన కలుగుతుంది. వైరాగ్యం దానంతటా అదే వస్తుంది. కాబట్టి అసలు స్వరూపం తెలుసుకోకుండా ఇవన్నీ అనుభవించాలి అని అనుకోవడం మోహం. వాటి అసలు స్వరూపం తెలుసుకోవడం వైరాగ్యం. అనేకములైన విషయములు, తత్వములు వినడం వలన బుద్ధి చలించిపోతుంది. బుద్ధి నిశ్చలంగా ఉన్నప్పుడే పరమాత్మ యందు నిలపగలరు. అప్పుడే సమత్వ బుద్ధి అనే యోగం సిద్ధిస్తుంది. సమత్వ బుద్ధి యోగం సిద్ధించిన నాడు ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. అదే మోక్షం.
వేదములలో శాస్త్రములలో ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖాలు అనుభవించడానికి పరమాత్మను చేరుకోవడానికి వివిధములైన మార్గముల గురించి చెప్పబడ్డాయి. ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది అని చెప్పబడింది. ఇవన్నీ చదివి విని అర్థం చేసుకున్న మానవుడు ఏది ఆచరించాలో తెలియక అయోమయంలో పడిపోతూ ఉంటాడు. అటువంటి వాడి బుద్ధి స్థిరంగా ఉండదు. ఏవేవో సందేహాలతో సతమతమవుతూ ఉంటాడు. తుదకు ఏదీ చేయకుండా ఉండిపోతాడు. కాబట్టి ఆత్మతత్వ విచారణను మించిన యోగం మరొకటి లేదు. మనలో ఉన్న అజ్ఞానం పోవాలంటే ముందు ఫలాపేక్ష వదిలిపెట్టాలి. ఈ యాగం చేస్తే ఈ ఫలం వస్తుంది, ఆ వ్రతం చేస్తే ఆ ఫలం వస్తుంది అనే విషయాల నుండి మనసును నిష్కామ కర్మ వైపు మళ్లించాలి. పరమాత్మను ధ్యానించడంలోనే మనసు లగ్నం చేయాలి. అప్పుడు స్థిరమైన బుద్ధి కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, మోక్షప్రాప్తి కలుగుతుంది. ప్రాపంచిక విషయాలలో లీనమైనప్పుడు జీవుడు తన అసలు స్వరూపం అయిన ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకొని పరమాత్మలో లీనం కావడమే యోగం. అనవసరమైన బోధనలు చదవడం, వినడం, వాదించడం మాని సందేహాలను విడిచిపెట్టి ఈ యోగం గురించి తెలుసుకోవాలి. వేదాలు శాస్త్రాలు చదివి విని బుద్ధిని వివిధ మార్గములలో పోనీయకూడదు, స్థిరంగా ఉంచుకోవాలి. ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుంది అంటే దానికి కాలపరిమితి లేదు. బుద్ధి చలించకుండా పరమాత్మ ధ్యానంలో లీనమైతే ఆత్మ సాక్షాత్కారం అనే యోగం సిద్ధిస్తుంది. అది నిరంతర అభ్యాసం వలననే సాధ్యమవుతుంది. అప్పుడే మానవుడు జీవన్ముక్తుడవుతాడు, అనగా జీవించి ఉండగానే మోక్షం సిద్ధిస్తుంది. ఇదంతా విన్న తర్వాత ప్రతి వ్యక్తికి ఒక సందేహం వస్తుంది. వేదములలో శాస్త్రములలో చెప్పినవి తప్ప ఆచరించకూడదా అనే సందేహం తలెత్తుతుంది. వేదాలను సరిగ్గా లోతుగా అర్థం చేసుకుంటే ఈ సందేహం రాదు. వేదాలలో అన్ని విషయాలు చెప్పారు. సగుణోపాసన గురించి చెప్పారు, నిర్గుణోపాసన గురించి చెప్పారు, యజ్ఞ యాగముల గురించి చెప్పారు, ఆత్మజ్ఞానం గురించి చెప్పారు. అందరు మానవులు ఒకే విధమైన బుద్ధి జ్ఞానాన్ని, వివేకాన్ని కలిగి ఉండరు. కాబట్టి వారిని ఆత్మజ్ఞానం వైపు మళ్లించడానికి వివిధములైన మార్గముల గురించి చెప్పారు. ముందు సగుణోపాసన, తర్వాత నిర్గుణోపాసన. భగవంతుని గురించి తెలుసుకోవడానికి, భగవంతుని తత్వం వైపు బుద్ధి మళ్లించడానికి యజ్ఞయాగములు చేయమని చెప్పారు. యజ్ఞయాగములు చేస్తే స్వర్గసుఖాలు కలుగుతాయి అని ఆశ చూపించారు. కానీ అక్కడే ఉండిపోమ్మని చెప్పలేదు. తర్వాత ఆత్మజ్ఞానం తెలుసుకోవడం గురించి కూడా చెప్పారు. ఈ మాదిరి ఒకదాని తర్వాత ఒకటి ఆచరిస్తూ తుదకు పరమాత్మలో ఐక్యం కమ్మని బోధించారు. కానీ మానవులు స్వర్గసుఖాల కోసం మాత్రమే యజ్ఞయాగములు చేస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం గురించి మర్చిపోతున్నారు. దాని గురించే ఇక్కడ చెప్పాడు పరమాత్మ. ఇహలోక భోగాలు, స్వర్గసుఖాలు అనే మోహంలో పడిపోయి బుద్ధిని చలింపచేయవద్దు. బుద్ధిని స్థిరపరచుకొని పరమాత్మ వైపు మళ్లించాలి. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడే ఆత్మతత్వం అర్థమవుతుందని బోధించాడు కృష్ణుడు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత అర్జునుడు కృష్ణుణ్ణి ఈ ప్రశ్న వేశాడు. కేశవ, నిశ్చలమైన అచలమైన సమాధి స్థితిని పొందిన మానవుడు, తన మనస్సును ఆత్మలో లీనం చేసిన మానవుడు, అంటే స్థితప్రజ్ఞుడు, జీవన్ముక్తుడు అయిన మానవుడు ఎలా ఉంటాడు? అతడి లక్షణములు ఎలా ఉంటాయి? అతని భాష ఎలా ఉంటుంది? అతడు ఎలా ప్రవర్తిస్తాడు? అటువంటి వాడిని గుర్తించడం ఎలాగా? వివరంగా చెప్పు అని అడిగాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడు స్థితప్రజ్ఞుడు అనే మాట వాడాడు. స్థితప్రజ్ఞుడు అంటే సమాధి నిష్టయందు ఉన్న యోగి అని అనవచ్చు. ఆత్మజ్ఞానం కలవాడు, జీవన్ముక్తుడు. ఇటువంటి వారిని స్థితప్రజ్ఞుడు అంటారు. కొంతమంది తాము ఆత్మజ్ఞానం కలవారం అని అనుకుంటూ ఉంటారు. మరికొందరు తాము సమాధి నిష్టలో ఉన్నాము అని ఇతరులు అనుకోవాలని నటిస్తూ ఉంటారు. కాబట్టి అసలైన స్థితప్రజ్ఞుడు ఎవరో, లేక డాంబికంగా తాను ఆత్మయోగిని అని తనను తాను ప్రకటించుకునే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు అర్జునుడు. అటువంటి స్థితప్రజ్ఞుని వాక్కు, నడవడిక, అతను ఉండే ప్రదేశం ఎలా ఉంటాయి అని అడిగాడు. సాధారణంగా ప్రతి మనిషిలోనూ రజోగుణము, తమోగుణము అహంకార రూపంలో ప్రత్యేకంగా కనపడుతూ ఉంటాయి. సత్వగుణము ఏదో ఒక మూల ఉంటుంది. అటువంటి వారి నుండి స్థితప్రజ్ఞుణ్ణి గుర్తించాలంటే ఏం చేయాలి అని అడిగాడు అర్జునుడు. మనం స్థితప్రజ్ఞులం కాకపోయినా, అంత ఎత్తుకు ఎదగలేకపోయినా ఈ లక్షణాలు తెలుసుకుంటే వాటిలో కనీసం 1-6 అయినా ఆచరించగలిగితే మనం ప్రశాంత జీవనాన్ని గడపచ్చు. కొంతమందికి తాము జ్ఞానులము అని అహంకారం ఉంటుంది. తాము జ్ఞానులము, తమకు యోగం సిద్ధించింది అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మరికొంతమందికి తాము జ్ఞానులము అయ్యామేమో అనే సందేహం కలుగుతుంది. నిజంగా యోగం సిద్ధించిన వాడు ఎటువంటి ప్రచారాన్ని ఆశించడు. జ్ఞాని అయిన వాడికి తాను జ్ఞాని అవునా కాదా అనే సందేహం అసలే రాదు. కాబట్టి వీళ్ళంతా జ్ఞానులు కాదు అని అర్థమవుతుంది. మరి అసలు జ్ఞాని, స్థితప్రజ్ఞుడు ఎవరో, ఎలా ఉంటాడో అని అర్జునుడి ప్రశ్న కదా. సమాధి అంటే మనకు తెలిసిన ఒకే అర్థం, ఏదో మైకంలో ఉన్నట్లు ఉండడం. అసలు అర్థం ఏంటంటే
మన మనసును బుద్ధిని ఏకోన్ముఖం చేసి ఆత్మలో కలపడం. అప్పుడు మనసు అటూ ఇటూ పోదు, ఇతర విషయాల గురించి ఆలోచించదు, ఒక అనిర్వచనీయమైన ఆనందానుభవాన్ని పొందుతుంది. అదే సమాధి స్థితి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.